Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. దానికి అంటే జుట్టు రాలే సమస్యకి పరిష్కారం అని చెప్తారు. శీర్షాసనం వేస్తే జుట్టు కుదుళ్ళు గట్టి పెడతాయి. ఎందుకు అంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అంతా మనకి తలవైపు ప్రయాణం చేయడం ద్వారా జుట్టుకి పోషణ పెరుగుతుంది. శీర్షాసనం మనం గోడను దాపెట్టుకుని కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెడతారు, దాన్ని శీర్షాసనం. అంటే జుట్టు సమస్యలకి ఇది పరిష్కారం. కానీ మరి అందరూ శీర్షాసనాలు వేయగలరా, రక్తాన్ని అక్కడికి తీసుకురాగలరు అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మన హృదయం గుండెలో ఉన్నటువంటి ధమనులు సిరలు రక్తాన్ని పంపిణీ చేసే వ్యవస్థ, దాంట్లో ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మనకి జుట్టు పెరుగుదల కానీ రాలిపోవటం కానీ జరుగుతుంది. అలాగే నల్ల జుట్టు తెల్లబడుతుంది. దీనికి కారణం ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్. అంటే నా అన్వేషణలో నేను లియో డైట్లో భాగంగా వేదిక్ యాన్సెంట్ ఫుడ్స్ని స్టడీ చేస్తూ దీనికి ప్రధానంగా ఏమేమి పదార్థాలు మనకి సపోర్ట్ చేస్తాయి. అరటిపళ్ళు తింటున్నారా మీ మధ్య? అది బనానాస్ తినాలి, చాలా అవసరం. వెయిట్ పెరుగుతామని బనానాస్ తినాలి. ఎవరమ్మా చెప్పింది అరటిపళ్ళు తింటే వెయిట్ పెరుగుతానే? అందుకనే నేను దేవుడిని బరువు పెంచాలని గుళ్ళకి అరటిపళ్ళు పెడతాను తప్ప మనం తినం. భగవంతుడికి నివేదనగా చేసి దాన్ని తినమని ఎందుకు పెట్టారంటే శుద్ధి, సర్క్యులేటరీ సిస్టమ్ని అది మెరుగుపరుస్తుంది. మనలో మనకు తెలియకుండా ఉన్నటువంటి ఎన్నో రకాల వ్యవస్థలను అది మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తుంది అరటిపండు. అది బరువు పెరుగుతుందని లేకపోతే చాలామంది చాలా రకాలుగా చెప్పడం వల్ల పూర్తిగా అరటిపండుని విడిచిపెట్టేశారు. వెరికోస్ వెయిన్స్కి అద్భుతంగా పనిచేస్తాయి అరటిపళ్ళు. తినట్లేదు ఎవరు కూడా. అరటిపళ్ళలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసు కదా మీకు. మనకి కనిపించే ఏదో చక్కెరకేళి ఒక్కటే కాదు, పచ్చకర్పూరం అని, అమృతపాణి అని, ఇలా ఎన్నో రకాలు. అలాంటి అన్ని రకాల అరటిపళ్ళని మనం సీజనల్ వారీగా తీసుకుంటుండాలి. అలాగే మనకి కర్రీ బనానా, కూరకు అరటికాయ వాడతాం. ఇది మనకి మాత్రమే భారతదేశంలో మ్యాక్సిమం ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విరివిగా పచ్చి అరటికాయలు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ నుంచే సప్లై. కోనసీమ అంతా కూడా అరటి సాగు, కొబ్బరి సాగులు బాగా ఎక్కువ ఉంటాయి. ఇవి మనం ప్రధానంగా వాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం. అంటే కొబ్బరి చెప్తారు అనుకున్నా నేను, మీరు అరటిపండు చెప్పారు. రెండు అంటే సర్క్యులేటరీ సిస్టమ్, ఆక్సిజన్ సప్లై తగ్గడం వల్ల జుట్టు ఊడిపోతుంది. అందుకని ముందు ఫస్ట్ ఆ సిస్టమ్ను బాగు చేసుకోవాలి. అలాగే పుట్టుకకి వెంట్రుకలు మొలవటానికి కావాల్సిన శక్తి కొబ్బరి నూనె. అందుకని తలకి కొబ్బరి నూనె రాయటం కూడా మన సాంప్రదాయంలోదే. అసలు ఎవరు రాస్తున్నారమ్మా నూనె? కంపల్సరీ రోజుకి మనం మినిమం ఒక 2 గంటలన్నా తలకి మాయిశ్చర్ రాయాలి, నూనె రాయాలి, కొబ్బరి నూనె రాయాలి. రోజుకి 2 సార్లు తలంటు స్నానం చేయాలి. మీకంటే ప్రారంభంలో ఊడిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఊడిపోనివ్వండి, మళ్ళీ వస్తాయి. దానికి కావాల్సిన పోషకాలు ఇవ్వండి. బాగా ఆలోచించి ఇవన్నీ చూసిన తర్వాతే పుష్యమి హెయిర్ ఆయిల్. అంటే పుష్యమైన పేరు పెట్టడానికి కారణం కూడా ఉంది. పోషణ, పుష్యమి నక్షత్రం పోషణ ఇస్తుంది. జుట్టుకి పోషణకి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఆయిల్లో. ఇంకా ఎట్లా అంటే ఒక హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలి జుట్టు రాలకుండా? అంటే మనకి ఇందులో భృంగరాజ్ అని, కరివేపాకు లీవ్స్, అలాగే మందార ఆకులు, మందార పువ్వులు, ఉసిరికాయ, మెంతులు, ఇలా రకరకాల ఇంగ్రీడియంట్స్ని మనం బాయిల్ చేసి నూనెలో వేసి మరగబెట్టి దాన్ని వడకట్టి ఒక చోట స్టోర్ చేసుకుని రాస్తాం. ఇవి కొంచెం మరగడం వల్ల మనకి కొంచెం డార్క్ స్మెల్ ఉంటుంది, కొంచెం నల్లగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఫ్రాగ్రెన్స్గా తయారు చేసుకునేటప్పుడు వాటిని ప్రాసెస్ చేస్తే అంత డార్క్నెస్ లేకుండా, బ్యాడ్ స్మెల్ లేకుండా, స్ట్రాంగ్ లేకుండా కూడా వస్తుంది. ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయడం ద్వారా దాన్ని రెగ్యులర్గా అప్లై చేస్తూ, అంటే కంపల్సరీ అంటే ఇవి చేసుకోగలిగినా చేసుకోలేకపోయినా ప్రతిరోజు తలకి నూనె రాసుకోవటం. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసిన వెంటనే, పని అయిపోయి వచ్చేసిన వెంటనే శుభ్రంగా తలకు నూనె రాసుకొని మనం స్నానం అవి చేసేసి ఏదైనా ఒక వెట్ క్లాత్ తోటి, డ్రై క్లాత్ తోటి తల తుడిచేసుకుంటే, అంటే దిండులు దుప్పట్లు పాడవుతాయని చెప్పేసి అని ఇదిలో ఉంటాం. అంటే ఒక 2 hours అలా వదిలేస్తే 6కి రాసుకుంటే 8-9 కల్లా ఆరిపోతుంది. తర్వాత చిన్న పేపర్తో తుడిచేసుకుని పడుకోవచ్చు. దుప్పట్లు దిండ్లు ఏం పాడవు. తలకు నూనె రాసి అలవాటు పూర్తిగా పోయింది. దానివల్ల జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. మామూలు కొబ్బరి నూనె చాలు తలకి. అందులో రకరకాల ఫ్రాగ్రెన్సెస్ ఏమీ అవసరం లేదు. ఈ నూనెలు మరగబెట్టుకునే నూనెలు కూడా ఏం అక్కర్లేదు.
ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ తలకు రాసుకోవడం ద్వారా హీట్ ఎక్కుతుంది హెడ్. మనం చేసే పనులు ఆలోచనలు వీటి వల్ల ఆక్సిజన్ తగ్గి జుట్టు ఊడిపోతుంది. అందుకని ఫ్లో పెరగాలి. శీర్షాసనం దానికి సహకరిస్తుంది. రక్తం రావడంతో పాటు ఆక్సిజన్ ఫ్లో కూడా పెరుగుతుంది. ప్రాణాయామము జుట్టు ఓడడాన్ని అరికట్టడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం ఉదయం సాయంత్రం కంపల్సరీ ప్రాణాయామం బాగా చేయాలి. ఒక 10-15 నిమిషాలు ఏదైనా శారీరకంగా శ్రమ చేసి ప్రాణాయామం చేసి ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి మనకు నచ్చిన పదార్థాన్ని భోజనం చేసి పడుకుంటే అద్భుతమైనటువంటి జుట్టు పోషణ దానికి కావాల్సినవన్నీ అందుతాయి. ప్రెషర్ పాయింట్స్ ఏముంటాయి దీనికి? జుట్టు పెరగడానికి ప్రెజర్ పాయింట్స్ అంటే నెయిల్స్ చెప్తారమ్మా. ఇలా గోల్డ్ని ఇలా అనడం ద్వారా అంటే ఇది హెడ్ రీజన్గా తీసుకున్నప్పుడు ఇది టాప్ ఆఫ్ హెడ్ అవుతుంది. ఇలా ఇలా రఫ్ చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఓడడం కూడా అంటే సర్క్యులేషన్ ఇక్కడ కూడా ఏదంటే ఈ ప్రెజర్ ఏంటంటే ఆక్సిజన్ని పెంచటమే. ఆక్సిజన్ పెంచడం కోసం చేసే ప్రక్రియ ఇలా రెగ్యులర్గా. అప్పుడు మనం ప్రాణాయామం గట్టిగా బాగా ఎక్కువ డీప్ ప్రాణాయామం చేసి గాలిని బంధించి పూరకం పైకి దాకా పంపించగలిగితే ఈజీ కదా. ఇప్పుడు ఇలా ఎంతసేపు తప్పులేదు, ఇలా అనుకోవచ్చు. అలాగే ప్రాణాయామం అంటే కంపల్సరీ ప్రాణాయామం కేవలం జుట్టు ఒక్కదానికే కాదు, మనకి చాలా రకాల సమస్యలకి పరిష్కారం. ఒక జుట్టును కూడా కాపాడుతుంది. ఇవి ఎలాగో ఖాళీగా ఉన్నప్పుడు మనం చేసుకుంటూ ఉంటే జుట్టు అంటే మనిషి యొక్క నమ్మకానికి విశ్వాసానికి జుట్టు ప్రతీకగా నిలబడుతుంది. ఆత్మన్యూన్యత భావం వస్తుంది జుట్టు ఊడిపోతూ ఉంటే. అసలు బట్టతల చాలా మందికి కనిపిస్తుంది ఈ రోజుల్లో. చాలా అంటే ఏజ్తో సంబంధం లేకుండా జుట్టు చాలా మంది ఊడిపోతుంది. చిన్నపిల్లలు కూడా అంత బాగా గ్రోత్ లేదు. అంటే పూర్వం పుట్టిన బేబీకి బాగా నూనె అవి రాసి ఒళ్ళంతా తలకాయ నూనె బాగా పట్టించి శుభ్రంగా తలంటూ 2 పూట్ల తలంటూ స్నానం చేయించేవారు. కుంకుడుకాయలు రెగ్యులర్గా వాడేవాడు. ఇప్పుడు ఎక్కడమ్మా షాంపూల్స్ కెమికల్ సొసైటీ అయిపోయింది. జుట్టు ఎక్కడ ఉంటుంది? రోజుకు 2 సార్లు తలస్నానం చేయండి, ఒకసారి ఆయిల్ రాయండి, తృప్తిగా మంచి అరటిపళ్ళు బాగా తినండి. తద్వారా జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొబ్బరి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి మనం అదే దేవుడికి నివేదనగా పెట్టే కొబ్బరి కొంచెం బెల్లం కలుపుకుని కొబ్బరి లౌజు కొబ్బరి ఉండలు ఇలా తింటూ ఉంటే కూడా జుట్టు బాగా పొడుగ్గా పెరుగుతుంది, ఒత్తుగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎస్, చక్కగా చెప్పారు గురూజీ. అంటే వెజిటేబుల్ థెరపీ ఏం చెప్పింది అంటే దీని గురించి, సో మంచి పచ్చి అరటికాయలు కూర చేసైనా తీసుకోవచ్చు, మీరు అరటికాయ జ్యూస్ కూడా చెప్పారు. పచ్చి అరటికాయ జ్యూస్ చేసుకుని అట్లయినా తీసుకోవచ్చు. దాంట్లో అరటిపండు వేసుకుని పచ్చి అరటికాయలు అరటిపండు వేసుకుని 2 కలిపి మిక్స్ చేసుకుంటే మాకు అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు షేక్, ఫ్రూట్ షేక్ అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్గా ఒక 3 months తీసుకోండి, జుట్టును మీరు గమనించండి, మీకే తెలుస్తుంది. అట్లాగే కొబ్బరి తీసుకోవడం మంచిదే. కొబ్బరి నూనె కూడా పెట్టుకోవాలి, కంపల్సరీ కొబ్బరి నూనె రాసుకోవాలి. చాలా మంది కొబ్బరి నూనె రాసుకుంటే జిడ్డుగా ఉంటుంది, సో మలినాలు వస్తాయి దానివల్ల. అది వచ్చే ఇప్పుడు మలినాలు ఎలాగో వస్తాయి, కొబ్బరి నూనె వల్ల రావు. కొబ్బరి నూనె ఆ మలినాల్ని అక్కడ ఆపుతుంది, లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. దాన్ని వాష్ చేసుకుంటే పోతుంది. ప్రాణాయామ బాగా పనిచేస్తుంది, శీర్షాసనం పనిచేస్తుంది. ఇంకా మీరు చెప్పారు ప్రెషర్ పాయింట్స్, ఇవి ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే జుట్టు ప్రాబ్లం అందరికీ ఉంది, యూనివర్సల్ ప్రాబ్లం, పౌష్టికాహారం. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మిత.